రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా టెస్ట్ 3 వీడియో ఇది. 1వ ప్రశ్న 2026 వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? 2026 వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేత ఇటలీకి చెందిన జెనిక్ సిన్నర్. ఈయన జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జెరెవ్ని ఓడించి విజేతగా నిలిచారు. ఇటీవల జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఏ విధంగా ప్రశ్న వస్తుందంటే 2026 వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత అయిన జెనిక్ సిన్నర్ ఎవరిపై విజయం సాధించారు అనే విధంగా ప్రశ్న వస్తుంది. 2వ ప్రశ్న 2026 వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళా సింగిల్స్ విజేత ఎవరు? 2వ ప్రశ్నకు సంబంధించి 2026 వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళా సింగిల్స్ విజేత చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన లిండా నోస్కోవా విజేతగా నిలిచారు. 3వ ప్రశ్న 2026 వింబుల్డన్ మహిళా సింగిల్స్లో లిండా నోస్కోవా ఎవరిని ఓడించారు? 2026 వింబుల్డన్ విమెన్ సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన లిండా నోస్కోవా అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాను ఓడించి టైటిల్ని గెలుచుకున్నారు. 4వ ప్రశ్న భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు చిప్ తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా భారతదేశాన్ని మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 2 పథకాలు ఏవి? 4వ ప్రశ్నకు సంబంధించి భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు చిప్ తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవలే జూలై మంత్లో ఆమోదించిన 2 పథకాలు ఎంపీఎంఎస్ మరియు సెమికాన్ 2.0. ఎంపీఎంఎస్ అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, అలానే సెమికాన్ 2.0ని ఆమోదించడం జరిగింది. 5వ ప్రశ్న మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ను కేటాయించింది? 5వ ప్రశ్నకు సంబంధించి 2026 నుండి 2031 వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి సంబంధించి 62,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 6వ ప్రశ్న సెమికాన్ 2.0 పథకానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత? ఇదివరకే సెమికాన్ పథకాన్ని ప్రారంభించారు. అది ఎప్పుడు ప్రారంభించారు అనేది కామెంట్లో తెలియజేయండి. దానికి కొనసాగింపుగానే ఈ పథకాన్ని ప్రారంభించారు. సెమికాన్ 2.0 పథకానికి 1,27,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సెమికాన్ 2.0 పథకం ద్వారా భారతదేశంలో ఏ అధునాతన చిప్ సాంకేతికతను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సెమికాన్ 2.0 ద్వారా భారతదేశంలో 2 నానోమీటర్ మరియు 3 నానోమీటర్ చిప్ సాంకేతికతను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ఏ రకమైన కోర్టుపై నిర్వహించబడుతుంది? వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది గ్రాస్ కోర్టుపై నిర్వహించబడుతుంది. 4 ప్రధానమైన టోర్నమెంట్స్ ఉంటాయి. వీటిలో గ్రాస్ కోర్టుపై నిర్వహించబడే ఏకైక టోర్నమెంట్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది ఇంగ్లాండ్లోని లండన్లో ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్లో జరుగుతుంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? వింబుల్డన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ అనేది 1877లో ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.